తిరుపతి ఉప ఎన్నిక ఇప్పుడు వరుసబెట్టి అధికారుల మీద చర్యలకి కారణమవుతుంది. మొన్న ఐఏఎస్ అధికారులు, ఇప్పుడు పోలీస్ అధికారులు ఏదైతే దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేస్తే ఆ తర్వాత న్యూసెన్స్ కిందనే పెట్టేసి తీసేస్తారు. ఎందుకంటే దాని వెనకాల ఎవరున్నారు ఎన్ని ఇన్వెస్టిగేషన్ చేయరు పోలీసులు. ఎందుకు అంటే అప్పుడు ఖచ్చితంగా ఏదో పార్టీని పట్టుకోవాలా, ఆ తర్వాత అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏకమైపోతారు, తమని ఇరకాటంలో పెడతారన్న ఉద్దేశంతో పక్కన పెట్టేస్తుంటారు. కానీ నకిలీ ఓటర్ ఐడీలు సృష్టించుకుని వచ్చినటువంటి వాళ్ళ విషయంలో కూడా అదే తరహా రొటీన్ ధోరణినే అవలంబించారు. ఆ మధ్యన తిరుపతి పార్లమెంట్కి సంబంధించిన ఉప ఎన్నిక సందర్భంలో ఇప్పుడు అదే పెద్ద ఇష్యూ అయింది. ఎన్నికల సంఘం పర్ఫెక్ట్గా విచారణ చేయించేటప్పటికి ఒకటి వేరే అధికారి లాగిన్ అయిపోయి 30,000కి పైగా ఓటర్ ఐడీలు డౌన్లోడ్ చేశాడని, ఆ డౌన్లోడ్ చేసినటువంటి ఓటర్ ఐడీలతోనే ఇంత పెద్ద కథ నడిచింది అన్నటువంటి విషయం బయటపడిపోయింది. ఇప్పుడు దాని మీద సీరియస్ చర్యల్లో భాగంగా తాజాగా ఒక 6 మంది పోలీస్ సిబ్బంది ఎస్ఈఐలు ఎస్ఐ స్థాయి అధికారుల మీద చర్య తీసుకున్నారు. రాబోయేటువంటి రోజుల్లో మరిన్ని చర్యలకు సిద్ధపడుతున్నారు. ఇప్పటికైనా పోలీసు యంత్రాంగం బాధ్యతగా మెలగాల్సిన అవసరం ఉంది. రేపు ఎన్నికలప్పుడు కూడా ఖచ్చితంగా దొంగ ఓట్లు, దొంగ కథలు చాలా నడుస్తాయి. అదేదో రొటీన్గా కాకుండా సీరియస్ విచారణ చేయకపోతే రేపు పొద్దున మీ ఉద్యోగాలకి ఎసరొస్తుంది. ఎస్పెషల్లీ ఎన్నికల సంఘం సందర్భంగా కనుక ఇట్లాంటి మచ్చ పడితే జీవితకాలం తమ పుస్తకాల్లో అట్లాంటి మచ్చలు ఉంటాయనేది గుర్తుపెట్టుకోవాల్సింది పోలీస్ అధికారులు.